నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ మదన్ గుప్తా గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. కేఆర్ ప్రేక్షకులందరికీ మదన్ గుప్తా నమస్కారాలు. చాలా చక్కటి ఇంటర్వ్యూ మీరు చూడబోతున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే మా క్రాంతి కాస్త టిపికల్ జర్నలిస్ట్. రైట్ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రైట్, ఓకే. అంటే జనరల్గా నేను మిమ్మల్ని అడగదలుచుకున్నటువంటి ప్రశ్నలు ఏంటి అని అంటే, అసలు రామాయణం నిజంగా జరిగిందంటారా? జరగలేదంటారా? జరిగిందా అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. జరగలేదా అని అడుగుతున్నాను నేను. జరిగిందా జరగలేదా డైలమోలో ఒక విషయం అడుగుతున్నాను. ఆ సేతు హిమాచలం, అంటే సేతు నుంచి హిమాచలం వరకు ఉన్నటువంటి ప్రజలు మూర్ఖులు అంటారా? ఇప్పుడు ఒకటి జరిగింది. ఇప్పుడు మనకు పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి. ఇతిహాసము అంటే ఇతిహాసము, ఇది ఇలా జరిగినది. సో రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అంటారు, తక్కిన వాటిని పురాణాలు అంటారు. ఇవి జరిగినటువంటి విషయం. సో మొత్తం ఇప్పుడంటే మీకు ఇంకా అద్భుతమైన సోషల్ నెట్వర్క్ ఉంది, సోషల్ మీడియా ఉంది, అండ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దర్. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ జాతి రాముడిని ఆరాధిస్తూ వస్తుంది. రాముడి కథలు ఇంటింటా చెప్పుకుంటూ ఉన్నారు. ఎలా సాధ్యం ఇది? ఎలా అంటే కొంతమంది అనేది ఏంటంటే కావాలని ఇట్లాంటి ఈ స్టోరీలన్నింటినీ కూడా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసిర్రు అని. అయితే అన్ని స్టోరీలే. ఏది స్టోరీ కాదు చెప్పండి? క్రీస్తుది స్టోరీ కాదా? ఇప్పుడు మహమ్మద్ ప్రవక్తది స్టోరీ కాదా? అట్లా తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్టోరీస్. కానీ దేవుళ్ళు, మీరు స్టోరీ దేవుళ్ళు ఎవరు లేరు, మా దేవుడే దేవుడు అని యేసుక్రీస్తు పాస్టర్లందరూ కూడా కొనియాడి చెప్తా ఉంటారు. దీన్ని ఏమంటారు మీరు? మూర్ఖత్వం అంట. ఇప్పుడు నీ దేవుడే దేవుడు అనుకోవడంలో మాకు ఏ అభ్యంతరం లేదు. కానీ ఇతరుల నమ్మకాన్ని నువ్వు ప్రశ్నించడం తప్పు కదా. ఇతరుల నమ్మకాన్ని నువ్వు ప్రశ్నించడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ నమ్మకాన్ని కూడా ప్రశ్నిస్తారు. కానీ ఇవాళ రేపు ఏమైపోయిందని అంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ అయినప్పటికీ కూడా సీరియస్గా మనం చర్చించాలి. ప్రతి ఒక్కరిని కూడా జై శ్రీరామ్ అనే నినాదాలు చేపించడం సబబేనా? తప్పేమిటి? తప్పు కాదా? శ్రీరాముడు ఈ జాతికి నడక నేర్పినటువంటి మహాపురుషుడు. అంటే అన్యమతస్థులు కూడా అనిపించచ్చా? అన్యమతస్థులను అనాలని ఎవడు నిర్బంధం చేయడు నాకు తెలిసి. ఏ హిందువు చేయడు నాకు తెలిసి. నిర్బంధం చేశాడు అని అంటే వాడికి హిందూ ప్రిన్సిపల్స్ తెలియదు. ఓకే. కానీ చర్చిలకు పోవద్దు, మసీద్ దగ్గరికి పోవద్దు, వాటిని ఎంకరేజ్ చేయొద్దు, మన గుళ్ళకే మనం పోవాలి. చర్చిల్లో చెప్తారా ఈ మాట? ఇప్పుడు మీరు అడిగిన మాట చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ, నైనా మీరు దేవాలయాలకు పోండి, ఏం పర్వాలేదు, అక్కడ ప్రసాదం తినండి, పర్వాలేదు అని చెప్తారా? చెప్పరు. మరి నీకే ఎందుకు ఈ సెక్యులరిజం? హిందువే సెక్యులర్గా ఉండాలనా? చెప్పండి సార్, హిందువే సెక్యులర్గా ఉండాలనా? సెక్యులరిజం అంటే షుడ్ బి ఆల్. నువ్వు గౌరవిస్తే నేను గౌరవిస్తా, నువ్వు విభేదిస్తే నేను విభేదిస్తా. అంటే సెక్యులరిజం ఉండొద్దు అంటున్నా, ఉండాలంటున్నా మీరు? నేను ఉండొద్దని చెప్పట్లే, ఉంటే అందరికీ ఉండాలి అంటున్నా. అందరికీ ఉండాలా? ఇప్పుడు నేనేం చెప్తున్నాను? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటున్నా. ఉన్నది ఒకటే సత్యం. అనేక మంది అనేక రకాలుగా చెప్తారు. అసలు నా ధర్మం ఏం చెప్తుంది? రుచీనాం వైచిత్యాదృజు కుటిల నానాపదజుషాం నృణామేకో గమ్యస్త్వమసి పైసామర్ణవైవ. నదులు వక్రాలుగా కనిపించినా చివరికి ఎలాగైతే సముద్రాన్ని కలుస్తాయో అలాగే ఆరాధనా పద్ధతులు వివిధాలుగా కనిపించినా అన్నీ నన్నే చేరుతాయని చెప్తున్నది నా ధర్మం. రైట్, ఓకే. అండ్ ఇంకోటి అంటే యేసుక్రీస్తు ఉన్నాడా లేడా, యేసుక్రీస్తు ఈ బైబిల్ ఇదంతా నిజమేనా కాదా అంటే మీరేం చెప్తారు? అది నా సబ్జెక్ట్ కాదు. లేదు అంటే
ఇప్పుడు ఇప్పుడు ఆ. అది నా సబ్జెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను అంత పండితుడిని కాదు దాంట్లో. లెట్ ఇట్ బీ ఫ్రాంక్ క్రాంతి, ఇక్కడ హిపోక్రసీ వద్దు. నేను అంత పండితుడిని కాదు. ఎస్, వాళ్ళు ప్రశ్నిస్తే నేను ప్రశ్నిస్తా. రాముడు ఉన్నాడా అని ప్రశ్నిస్తే యేసు ఉన్నాడా అని ప్రశ్నిస్తా. చాలా మంది అడిగారు రామాయణం అంతా ఒట్టిదే, రామాయణం లేనే లేదు, జరగలేదు. చాలా మంది ఇప్పుడు రాముడు రాజు మాత్రమే, దేవుడు కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. చాలా మంది అన్నారు అది రాజే, నేను కాదన్నామా. కానీ మన భారతీయ ధర్మం ఏం చెబుతుంది అని అంటే, మానవుడు మహనీయుడుగా మారడాన్ని చెప్తుంది, మహనీయుడు దేవుడుగా మారడాన్ని చెప్తుంది. దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు క్రాంతి గారు? మీరు చెప్పండి నాకు. ఈ విశ్వాన్ని సృష్టించింది ఎవరు? ఎవరు సృష్టించారు? ఎక్కడో ఒకడు కూర్చొని చూమంత్రకాళ్ళే అనగానే విశ్వం సృష్టించబడిందా? అట్లా కాదంటారా? అట్లా కాదంటారా? ఎట్లా? మీరు చెప్పండి. పోనీ అట్లా కాదంటారా? కాదు, మీరు ఎట్లా అనుకుంటున్నారు నాకు చెప్పండి. నాకు తెలియకనే తెలుసుకోవడం కదా క్రాంతి గారు. సి, మన ఇట్స్ ఏ గాడ్ మేనిఫెస్టెడ్ ద యూనివర్స్ అని చెప్తుంది మన ధర్మం చెప్పేది. గాడ్ మేనిఫెస్టెడ్ ద యూనివర్స్. భగవంతుడు తానై ఉన్నాడు. ఏ రూపంలో? ఈ విశ్వం రూపంలో తానై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి. రైట్, ఓకే. ఇప్పుడు మీరు భగవంతుడు కాదా? మీరు భగవంతుడు కాదా? భగవంతుడికి నాకు పోలికేముంది? నాకెట్లా అంటే భగవంతుడు అంటే అదే ఇక్కడ వచ్చిన సమస్య అక్కడే క్రాంతిగా. ఇప్పుడు మదన్ గుప్తా భగవంతుడు, నేను భగవంతుడే, ఇక్కడ ఉన్న కెమెరామ్యాన్, ఎడిటర్లు, సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఉన్నది ఒక్కటే, ఏకమేవ అద్వితీయం. రైట్. ఇప్పుడు అంటే ఉన్నది ఒక్కటే, రెండవది లేదు అని చెప్తుంది. ఈ సబ్జెక్ట్ నుంచి మనం ఇండెప్త్కి వెళ్తే కనుక, అంటే అందరిలో దేవుడు ఉన్నప్పుడు, అందరికీ దేవుడు సమానమైనప్పుడు, అందరికీ దేవుడు వాళ్ళల్లో నిక్షిప్తమై ఉన్నప్పుడు, ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే ఎందుకు దేవుడికి పూజ చేయాలి? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? మేజర్గా ఎవరు చెప్పారు? మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేయకండి. మీరు ఇప్పుడు మాదిగలకి బ్రాహ్మణులు ఉన్నారు తెలుసా మీకు? కమ్మలకు బ్రాహ్మణులు ఉన్నారు తెలుసా మీకు? ఓకే, మాదిగలకు ఇప్పుడున్నటువంటి, అంటే మాదిగలకో లేకపోతే మాలలకో లేకపోతే దళిత వర్గాలకు బ్రాహ్మణులు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు మీరు కదా. అంటే అసలైన బ్రాహ్మణులు అసలైన మళ్ళీ ఇక్కడ మీరు బ్రాహ్మణులు అనగానే, నేను వాళ్ళకి బ్రాహ్మణులు ఉన్నారు అనగానే మీరు మళ్ళీ అసలైన కొసరైన లేదు అది కానీ ఇది కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు ఇట్లా? ఇప్పుడు బ్రాహ్మ్యం అనేది, బ్రాహ్మణత్వం అనేది జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడిని బ్రాహ్మణ. అయితే ఈ విషయంలో నేను కూడా కొంతవరకు కొంత మేరకు సబ్జెక్ట్ తీసుకున్నాను. ఏంటంటే డైరెక్ట్గా, అంటే ఎవరైతే ఆర్య బ్రాహ్మణులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, మళ్ళీ ఆర్య బ్రాహ్మణులు, మీరు ఆర్య పదాన్ని మీరు చాలా తప్పుగా వాడుతున్నారు. ఆర్య అనేది గౌరవవాచకం. మీకు అంటే మీ ఏజ్ వచ్చేసరికి అది పోయింది. మేము చిన్న వయసులో ఎవరికైనా లెటర్ రాసేటప్పుడు అయ్యా అని రాస్తాం, ఆర్య అని రాస్తారు. ఆర్య లేకపోతే అయ్యా, అయ్యా ఆర్య అని రాస్తారు. అవును అవును. ఏందది? ఆర్య గౌరవవాచకం. గౌరవవాచకం అది. సరే, ఓకే. నేను ఏమంటున్నా అంటే డైరెక్ట్ బ్రాహ్మణులు వచ్చి మాది ఇళ్ళల్లో లేకపోతే మారాల ఇళ్ళల్లో లేకపోతే దళితుల ఇళ్ళల్లో పూజలు చేయలేక కావాలని చెప్పేసి అందులో ఉన్నటువంటి సబ్ కాస్ట్నే కావాలని ఎంచి మీరు వీళ్ళకి పూజలు చేయండి, లేకపోతే ఇతర కులాలకు వీళ్ళు మీకు పూజలు, మీరు చెప్తున్నటువంటి బ్రాహ్మణత్వం గురించి చెప్తున్నా, ఇక్కడ జరిగిందా లేదా? ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సోషల్ స్ట్రక్చర్ ఏర్పడి ఉండేది. తర్వాత కాలంలో నాశనం అయింది. అది దాన్ని ఎవరు క్రియేట్ చేశారు? ఎవరు క్రియేట్ చేస్తారు? సమాజం క్రియేట్ చేసింది. సమాజం క్రియేట్ చేసింది. ఇప్పుడు నీ అవసరాల కొద్దీ నీ సమాజం లేదా నీ కులం దాన్ని క్రియేట్ చేసుకున్నది. నువ్వు అది ఎవడో వచ్చి క్రియేట్ చేశాడు అనుకోవడం ఎందుకు? వేదాలను దర్శించినటువంటి వాళ్ళు 200 మంది నాన్ బ్రాహ్మిన్స్ అయ్యా. రైట్. అసలు ఈ కులాల ప్రస్తావన అంటే మనము సబ్జెక్ట్ జంప్ అయినప్పటికీ కూడా ఓవరాల్గా మనం అన్నింటినీ మాట్లాడితే, అసలు ఈ
కులాలు వర్ణాలు ఎవరు విభజించారు అది చెప్పరా? కుల వ్యవస్థ వేరు, వర్ణ వ్యవస్థ వేరు. ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. రైట్, సరే కుల వ్యవస్థ గురించి వర్ణ వ్యవస్థ గురించి చెప్పండి. మనం ముందు వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఓకే. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమపి ఏమంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. 4 వర్ణాలని నేనే సృష్టించాను, గుణకర్మల్ని బట్టి విభజించాను అంటాడు. సో వాట్ ఈస్ గుణ? సత్వరజస్ తమో గుణాలు అనేటటువంటి 3 గుణాలు ఉంటాయి, ప్రతి మనిషిలో ఉంటాయి. ఏ గుణం 3 ఉంటాయి, 3 ప్రతి మనిషిలో ఉంటాయి. ఏ గుణం ఎక్కువ ఇది చూపిస్తుందో వాడు అటువంటి పనిని ఎన్నుకుంటాడు, అటువంటి మానసికతతో ఉంటాడు, అటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. అట్లన్నది ఎవరు అది చెప్పరా? మనువు. మనుధర్మం. మనుధర్మ శాస్త్రం. రైట్. మనుధర్మ శాస్త్రం కరెక్టేనా అని అంటే తప్పు అని ఎట్లా చెప్తున్నావు నువ్వు? తప్పు అని చెప్పడానికి నీ దగ్గర ఆధారం ఉండాలి కదా. నువ్వు కరెక్టేనా అని అంటే తప్పు అనడానికి ఒక ఆధారం ఉండాలి. రైట్. ఇప్పుడు నీకు ఒక చిన్న విషయం ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనం అది మాట్లాడుకొని ముందుకెళ్దాం. రైట్, ఇది కంటిన్యూ చేయండి ఫస్ట్. అదే వర్ణ వ్యవస్థకు సంబంధించి నేను మనుధర్మ శాస్త్రం గురించి నేను మళ్ళీ ఈ సబ్జెక్ట్ అయిపోగానే అడుగుతాను. రైట్, మీరు చెప్పండి, వర్ణ వ్యవస్థ గురించి చెప్పండి. మొట్టమొదట నీ ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నారు అనుకుందాం. 4 అన్నదమ్ములు ఒకేలా ఉండారుగా. ఉన్నారు. ఒకడు ఇంటలెక్చువల్ ఉంటాడు, ఒకడు వారియర్ ఉంటాడు, అంటే కొంచెం కొట్లాటల పోనీకి రెడీగా ఉండేవాడు ఉంటాడు. ఇంకొకడు ఏదో సంపాదించాలా డబ్బులు, ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ తోటి అయితే ఉంటారు. ఒకడు ఏమీ అబ్బని వాడు ఉంటారు కదా. అవును, ఉంటారు. వీళ్ళ 4 నువ్వు ఏ కులాలుగా చెప్తావు చెప్పు? వీళ్ళు 4 వర్ణాలు, 4 వర్ణాలు వీళ్ళు. ద ఇంటలెక్చువల్ ఈజ్ అ బ్రాహ్మిన్, ద సెకండ్ వన్ ఈజ్ అ వారియర్, ఈజ్ అ క్షత్రియ. వాడి పని ఏంది? నువ్వు ప్రపంచం మొత్తం ఇంటలెక్చువల్ అంటే బ్రాహ్మణేనా? ఇక బ్రాహ్మణ్ ఇంటలెక్చువల్ కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇంటలెక్చువల్ ఈజ్ బ్రాహ్మణ్. రైట్, ఓకే. అంటే ఒక మాదిగ కులంలో పుట్టినటువంటి ఇంటలెక్చువల్ కూడా బ్రాహ్మణే. ఒక మాల కులస్థంలో పుట్టినటువంటి ఎవడైనా బ్రాహ్మణ్. ఒక గౌండ్ల కులంలో పుట్టినటువంటి ఇంటలెక్చువల్ ఎవడైనా బ్రాహ్మణే. దానికి అసలు నువ్వు ఇప్పుడు బ్రాహ్మణ కులం వేరు, మళ్ళా ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ కాకు. నేను కన్ఫ్యూజ్ ఏం చేయను. కన్ఫ్యూజ్ నన్ను చేయలేదు కానీ కన్ఫ్యూజ్ కాకు నువ్వు. నేనేం కాను. బ్రాహ్మణ కులం వేరు, బ్రాహ్మణ వర్ణం వేరు. ఓకే. ఇప్పుడు ఇంటలెక్చువల్ ఉన్నాడయా, వాడు ఎక్కడున్నా ఇంటలెక్చువలే. ఎక్కడున్నా ఇంటలెక్చువలే. వాడు ఎక్కడున్నా బ్రాహ్మణే. రైట్. ఈ విధంగా వర్ణ వ్యవస్థను క్రియేట్ చేయబడదు. ఎస్. రైట్, ఓకే. ఇది కాసేపు పక్కన పెడితే కుల వ్యవస్థ చెప్పండి. కుల వ్యవస్థ ఏమైందంటే, ఎప్పుడైతే సమాజానికి కొన్ని వస్తువులు అవసరం అండ్ పండించాలి, డిస్ట్రిబ్యూషన్ కావాలి, సమాజానికి రక్షణ కావాలి, ఇవన్నీ కావాల్సి వచ్చినప్పుడు సమాజం ఏం చేసింది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తిని ఎంచుకున్నారు, ఒక్కొక్క పని మేము చేద్దాం అనుకున్నారు. అట్లా కుల వ్యవస్థ వాళ్ళే అనుకున్నారు. అంతే, అంతే. ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఇది పద్మశాలి, వాళ్ళ వృత్తి ఏంటి? బట్టలు నేయడం ఒక్కటేనా? దాంట్లో ఎన్ని సబ్సెక్ట్స్ ఉన్నాయి? ఫస్ట్ పత్తి తీయడం, దారం చేయడం, రంగులు వేయడం, చీర నేయడం, మళ్ళీ దాన్ని మార్కెట్ చేయడం. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? శాలలోనే. సో ఇట్లా నీకు ప్రతి సమాజానికి అవసరాన్ని బట్టి ఇది ఏర్పడింది. దీంట్లో ఎక్కువ తక్కువ ఏం లేదు, ఎవరు లేదు. వృత్తుల వారీగా కుల వ్యవస్థ ఏర్పడ్డది, గుణాల వారీగా వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఇది క్లియర్గా మీరు చెప్పదలుచుకుంది. రైట్, ఓకే. రైట్, ఓకే. ఇదే వృత్తుల మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇదే వృత్తుల వారిలో కూడా ఈ 4 వర్ణాలు ఉంటాయి. ఓకే, సరే. ఇలా ఇప్పుడు ఈ కులాల బేస్ మీద మాట్లాడుకుంటే అసలు ఒకసారి వర్ణాలు అప్లికేబుల్ చేసి చెప్పరా దీంట్లో? నేను అదే చెప్తుంది. ఈ కుల వ్యవస్థలో కూడా 4 వర్ణాలు ఉంటాయి.
చెప్పండి అవి ఏంటి? ఎట్లా అంటే ఎట్లా? ఇప్పుడు అనుకున్నాం కదా బ్రాహ్మలు, ఇంటలెక్చువల్స్ అంతా బ్రాహ్మణులు. అండ్ వాళ్ళ సమూహాన్ని, కులము అంటే కుల్ అంటే సమూహము అయ్యా, కుల్ అనే దానికి సమూహము అనేది అర్థం. ఓకే. వాళ్ళ సమూహాన్ని రక్షించేటటువంటి వాళ్ళు రక్షక్స్, క్షత్రియాస్. తయారు చేసినటువంటి ఇవి ఉన్నాయే, అవి అమ్మేటటువంటి వాళ్ళు వైశ్యాస్. వీళ్ళకి సహకరిస్తూ ఉత్పత్తికి సహకరిస్తారే, దే ఆర్ శూద్రాస్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, రైట్. పంచములు అంటే నాకు తెలిసి పంచములు అనే పేరు నేను ఎక్కడ వినలే అనగొద్దు. నేను ఎక్కడ గ్రంథాల్లో చదవాల. అది ఇప్పుడు నీకు ఒక చిన్న విషయం, ఇది నిరంతరాయంగా నడుస్తూ ఉన్నటువంటి సమాజం క్రాంతి. సమాజంలో మంచి ఇంక్లూడ్ అవుతుంటుంది, చెడు కూడా ఇంక్లూడ్ అవుతుంటుంది. అలా కొన్ని చెడ్డ సాంప్రదాయ అంటే నీకు ఇదో ఒక పుస్తకము లేకపోతే ఒక గ్రంథము కాదు కదా, సమాజం ఎప్పుడు అది నిరంతరాయంగా వెళుతూ ఉండేదే. రైట్. ఓకే. ఈ పంచముల గురించి చెప్పండి. అంటే మీకు అదే చెప్తుంది, అది సమాజం క్రియేట్ చేసినటువంటి ఒక అడిషనల్, అది మంచా చెడ అనేది దాని గురించి మాట్లాడడంలే నేను. అది సమాజం క్రియేట్ చేసింది. అది ఎందుకు క్రియేట్ చేసింది ఏంది అనేది ఆనాటి పరిస్థితులు, ఆనాటి సమాజం. దాన్ని కంటిన్యూ చేయడం అనేది మనం చేస్తున్న తప్పు. ఈనాడు అవసరం లేకపోయినా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం, అది తప్పు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ వర్ణ వ్యవస్థ అంతా కూడా క్లియర్గా, అదేవిధంగా కుల వ్యవస్థను అంతటిని కూడా సృష్టించింది అంతా కూడా బ్రాహ్మణులేనా? ఆర్య బ్రాహ్మణులు, మళ్ళీ ఆర్య, నువ్వు ఆర్య పదాన్ని అనవసరంగా వాడకు దయచేసి. ఎందుకంటే అసలు బ్రాహ్మణులు ఎవరు, ఆర్య బ్రాహ్మణులు ఎవరు అంటే? ఆర్య బ్రాహ్మణులు ఎవరయ్యా? బ్రాహ్మణుడు ఇప్పుడు నా ధర్మం చెప్పేటటువంటి ఇంకొక మాట, అందరూ ఆర్యులు కావాలి అనేది నా ధర్మం చెప్తుంది. అందరూ ఆర్యులు కావాలి అంటే నాకు తెలిసినటువంటి ఒక పర్సన్, ఒక అతను ఉన్నాడు, ఫిలిం డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఇంకా ఎక్సెట్రా. తను చెప్పింది ఏంటంటే, ఆర్యులు అనేటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు భారతీయులు కాదు, వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణిజం మీద లేకపోతే ఇతర కులాల మీద అంతా వాళ్ళు ఆధిపత్యం చెలాయించడం కోసం ఈ కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను, మనుశాస్త్రాన్ని ఇదంతా కూడా క్రియేట్ చేసిర్రు అని చెప్పిర్రు. మరి ఇది వాస్తవమేనా? 100%. ఎవరో అతన్ని పిలిపించు నా దగ్గర కూర్చోబెట్టు, నేను మాట్లాడతా. ఈ బ్రిటిష్ వాళ్ళు, కమ్యూనిస్టులు అండ్ ఈ క్రిస్టియన్ మిషనరీసు సృష్టించినటువంటి సమాజాన్ని, హిందూ సమాజాన్ని విభజించడానికి సృష్టించినటువంటి దొంగ, ప్రపంచం మొత్తం మొత్తుకుంటుంది ఆర్య సిద్ధాంతం తప్పని. ప్రపంచం మొత్తం ఇంకా వీళ్ళు నెత్తిన పెట్టుకొని ఊగులాడుతున్నారు. ఏమనాలి వాళ్ళని? ఇప్పుడు మనుధర్మ శాస్త్రాన్ని సృష్టించింది ఎవరు? మనువు ఎవరు అని అంటే, మనువు హీ వాజ్ ద ఫస్ట్ పర్సనాలిటీ హూ క్రియేటెడ్ దిస్. సమాజాన్ని ఆయన 4 భాగాలుగా గుర్తించాడు. అంటే ఆయన ఏ వర్ణానికి, ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి? ఆయనకి ఏ కులం లేదు, ఆయన బ్రాహ్మణ్. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణ్ అనగానే నువ్వు కులానికి వెళ్ళిపోతున్నావు. ఫస్ట్ యూ రిమూవ్ దట్ బ్రాహ్మణ్ అనగానే కులం. బ్రాహ్మణ్ అంటే ఇంటలెక్చువల్. ఈజ్ అ బ్రాహ్మణ్ అన్నాను అని అంటే ఈజ్ అన్ ఇంటలెక్చువల్ అని. ఓకే. నువ్వు మళ్ళా ఆడికి తీసపోయి బ్రాహ్మణ్ అనే దాన్ని అంటగట్టి వా క్రాంతి, ఇది చాలా. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నావు నాకు అర్థమవుతున్నది. నేను ఎక్కడ తీసుకుపోతలేను. బట్ బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ ద వర్డ్. రైట్. అయితే ఇప్పుడు నేను ఏమంటా అంటే, జనరల్గా అంటే ఎవరైతే క్రియేట్ చేయబడ్డదో, అంటే క్రియేట్ చేసిర్రో మనువు అనేటటువంటి వ్యక్తి, అంటే దళిత్ అని లేకపోతే శూద్ర అనేదాన్ని, లేకపోతే క్షత్రియ, వైశ్య అనేదాన్ని ఎందుకు బ్రాహ్మణులాగా ఎందుకు పోర్ట్రే చేయలేకపోయారు? దీన్నే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వలేకపోయారు. ఎవడు చెప్పాడా నీకు? ఎవడి ప్రియారిటీ వాడిది?
నువ్వు బ్రాహ్మణ్ అనేది ఒక కులంగా చూసి మాట్లాడుతున్నావు. ఉమ్. నువ్వు తెలియగలవాడివైతే విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ధనవాన్ పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు. విద్వాంసుని అందరూ పూజిస్తారు, విద్వాంసుని అందరూ గౌరవిస్తారు. ఉమ్. నువ్వు మళ్ళా అక్కడి నుంచి బ్రాహ్మిన్ ఈ కుల వ్యవస్థ నుంచి కొంచెం బయటకు రా. వర్ణ వ్యవస్థను గురించి మాట్లాడుకునేటప్పుడు వర్ణ వ్యవస్థను గురించే మాట్లాడుకుందాం. వర్ణం వేరు కులం వేరు అంటారు. ఖచ్చితంగా. నీ ఆఫీస్ ఉంది క్రాంతి, నీ ఆఫీస్ ఉంది. అవును. దీన్ని ఎవరు డిజైన్ చేశారు? నువ్వే డిజైన్ చేసావు. ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు? ఒక మేనేజర్ ఉన్నాడా లేడా? లేదు, నేనే చేస్తాను. నువ్వే చేస్తున్నావు. సో యు ఆర్ డూయింగ్ ద బ్రాహ్మిన్ యాజ్ వెల్ యాజ్ క్షత్రియ వర్క్. అండ్ నీకు ఎవరు సహకరిస్తున్నారు? ఎవరు వర్క్ చేస్తున్నారు నీకోసం? టీం అంటున్నారు. టీం ఉంది. దే ఆర్ శూద్రాస్. శూద్రులు. వాళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ అనేది ఏముంది అక్కడ? ఇప్పుడు అట్లా అంటే తక్కువ ఎక్కువ ఏం లేదంటారు ఇక్కడ. ఎస్, ఏం లేదు. లేదు. శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు అంతా ఒకటేనా? అవును. అంటే సమాజంలో కూడా సమకాలీనటువంటి హక్కులు అర్హతలు ఉన్నాయా వాళ్ళందరికీ? 100%. రైట్. ఒక బ్రాహ్మణ్ పక్కన ఒక శూద్రుడు కూర్చుంటే, లేకపోతే శూద్రుడు బ్రాహ్మణ్తో పాటు పాఠ్యాలు మళ్ళా కులాలకు పోతున్నావు నువ్వు. ఫార్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మళ్ళా కులాలకు పోతున్నావు నువ్వు. డోంట్ కన్ఫ్యూజ్ ద పీపుల్. సరే, నువ్వు ఒక బ్రాహ్మణ కులాన్ని తీసుకొని వచ్చి శూద్ర కులం కాదు, వర్ణమే మాట్లాడుతున్నా. ఇంకా వర్ణం అన్నప్పుడు అక్కడ నీకు విభజన ఎక్కడ ఉంది? బ్రాహ్మణో శమకమాసీత్ బాహో రాజన్య కృత ఊరు తదస్య యద్వైశ్య ప్రజ్ఞాతం శూద్రో అజాయత. ఈ సమాజ స్వరూపం ఎలా ఉంది అని అంటే తల బ్రాహ్మణుల్లాగా, భుజాలు క్షత్రియుల్లాగా, ఊరువులు వైశ్యుల్లాగా, పాదాలు శూద్రులాగా ఉంది. పాదాలు లేకుండా సమాజం నడుస్తుందా? అంటే ఇప్పుడు గొప్పగా చెప్పుకోవడానికి బాగుంది, కానీ పాదాల నుంచి అని వర్ణించడానికి, పాదాల నుంచి పుట్టారు అని కాదు, లాగా కనిపిస్తున్నారు. హెడ్ బ్రాహ్మణుల్లాగా కనిపిస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి సిస్టమ్ అంతా కూడా దీన్ని దేనికి వాడతావు? దీన్ని దేనికి వాడతావు? దేనికంటే దేనికి వాడతాం? ఆలోచించడానికేగా. అవును, ఆలోచించడానికి. అవునవును. దాన్ని బ్రాహ్మణ అని అన్నాడు. దీన్ని దేనికి వాడతావు? పని చేయడం కోసం. క్షత్రియ దీన్ని దేనికి వాడతావు? ఇట్స్ ఎ ప్రొడక్టివ్ కదా. వైశ్య దీన్ని దేనికి వాడతావు? ఇదంతా నడవడానికి వాడతావు. సో అందరూ సమానమే అని అంటున్నారు. ఎవ్వరు లేకపోయినా సమాజం నడవదు. ఎవ్వరు లేకపోయినా ఈ నలుగురిలో, ఇప్పుడు నేను చెప్పిన నలుగురిలో ఒకరిని తీసేద్దాం, శూద్రుల్ని తీసేద్దాం. పోనీ నీ దీని ప్రకారం. నాదేం లేదు. కాదబ్బా, నువ్వు చెప్పు. ఇప్పుడు సమాజం నడుస్తుందా? సమాజం నడవదు కదా. ఏది లేకపోయినా సమాజం నడవదు. ఈ 4 సమాజానికి అవసరమే. రైట్, ఓకే. ఇప్పుడు అంటే ఈ వర్ణాలను బేస్ చేసుకొని కులాలుగా విభజించబడ్డ తర్వాత ఈ వర్ణాలని బేస్ చేసుకొని కులాలుగా విభజించబడ్డా. కులాలు వృత్తి రీత్యా విభజించబడ్డాయి. సరే, ఓకే. మళ్ళా నేను ఇందాకనే చెప్పా, కులాల్లో కూడా 4 వర్ణాలు ఉంటాయి అని. ఓకే సార్, నేనేమంటున్నా, ఇప్పుడు ఇది కాసేపు పక్కన పెడితే కనుక, ఇప్పుడు అంటే బ్రాహ్మణులు కొంత ఆధిపత్యము చూపించారో లేదా కొన్ని సందర్భాలలో? నీకు ఎప్పుడైతే ఈ కులాల మీదనే మాట్లాడు, అదే చెప్తుంది. బ్రాహ్మణ అనేది కులంగా మారిపోయిందో, వైశ్య అనేది కులంగా మారిపోయిందో, క్షత్రియ అనేది కులంగా మారిపోయిందో, వాళ్ళ కులాధిపత్యం స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయినాయి కదా. మనం చరిత్ర చూసుకుంటే వీళ్ళ ఆధిపత్యాన్ని ఇచ్చేశారు కదా. ఎందుకు జరిగిందంట? ఎందుకు జరిగింది నీకు? ఇప్పుడు నేను ఇంకొక చిన్న ఇది చెప్తాను నేను. చెప్పండి. కృష్ణదేవరాయలు ఎవరు? నాకు తెలియదు. ఈజ్ బలిజ. ఓకే. శూద్ర అంటారు. శూద్ర అనే అంటే ఇప్పుడు విభజన ప్రకారం శూద్ర. మరి చేసిన పని ఏంటి? పరిపాలన. అండ్ కన్నమ్మదాసు పేరున్నావా?
ఎవరు అతను? మాదిగ. చేసిన పని ఏంటి? వారియర్. మరి క్షత్రియుడా కాదా? ఇప్పుడు చెప్పబ్బా. ఆది జాంబవుడు ఇప్పుడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఋషిని ఎంచుకున్నారు. మనమంతా ఋషి సంతతులం. నువ్వు సమాజం నడవడం కోసమే ఈ విభజన అంతా. కానీ మన ఆరిజన్ అంతా ఏదంటే మనంతా ఆరిజను ఋషి. శూద్రులే తయారు చేసిరంటారా అంత సమాజాన్ని ఇట్లా? నువ్వు ఇక్కడ మళ్ళా కులాన్ని వర్ణాన్ని కలుపుతున్నావు. నువ్వు క్లారిటీకి రా. శూద్ర అనేది కొన్ని కులాలని శూద్రులుగా నిర్ధారించారు క్రాంతి. ఇది బాగా అర్థం చేసుకో. నువ్వు ఏది శూద్ర కులం? అసలు శూద్ర అనేది కులమే కాదు. కులమే కాదు. శూద్ర అనేది వర్ణం. నీ 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 మానసిక స్థితి తమోగుణానికి సంబంధించింది అయితే నువ్వు శూద్రుడివి. నువ్వెక్కడ శూద్రుడివయ్యా? నేను బ్రాహ్మణుడు. ఎస్ ఓకే. మొత్తానికి మదన్ నిన్ను బ్రాహ్మణుడు అనగానే ఎందుకు అంత సంతోషం? అంటే ఇప్పుడు అట్లా తయారు చేసే సమాజాన్ని సంతోషపడు. ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు కావాలి. ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు కావాలి అనేది మన సమాజం. అంటే శూద్రులు ఎందుకు కాకూడదు సార్? ప్రతి ఒక్కరు శూద్రులు ఎందుకు కాకూడదు? ప్రతి ఒక్కడు నువ్వు మళ్ళా శూద్రుడు కులం దగ్గరికి పోతున్నావు. నేను బ్రాహ్మణ అనేది వర్ణంగా మాట్లాడుతున్నా. ఓకే. అంటే యాక్చువల్గా నాన్ కాంట్రవర్సీగా మనం ఇంటర్వ్యూ చేద్దాం, సబ్జెక్ట్ ఇద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే కొంచెం ఇదేం కాంట్రవర్సీ కాదు. ఏం కాదు. ఎందుకు కాంట్రవర్సీ? కానీ ఇప్పుడు మరి మీరు రెడీ ఉన్నారు అని అంటే నేను ఒక విషయం అడుగుతాను. శూద్ర కులాలు అని అన్నావు నువ్వు. శూద్ర కులాలు అని ఎవరు విభజించారు? సరే, శూద్రులలో కులాలు ఏంటి ఏంటి మీరు చెప్పండి. మీకు అసలు నాకు తెలుసు శూద్ర అనే కులమే లేదు. శూద్రులు అనే కులమే లేదు. శూద్రులలో ఎవరిని పరిగణిస్తారు అది తెలుసా? ఎస్. ఎవరై అంటే తమోగుణ ప్రధానంగా ఉండి విద్య ఏది అబ్బకుండా వాడు అంటే ఏదో ఒక పని చేసుకొని బతికేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళని శూద్రులు అంటారు. అంతే తప్ప శూద్ర అనేది కులం కాదు. దయచేసి గుర్తు. అంటే ఇప్పుడు బట్టలు నేసేటోళ్ళు, చాకలి అట్లా బట్టలు ఉతికేటోళ్ళు, బట్టలు నేసేటోళ్ళు, లేకపోతే వడ్రంగి పని చేసేటోళ్ళు, లేకపోతే కుండలు తయారు చేసేటోళ్ళు, లేకపోతే కళ్ళు గీత కార్మికులు, లేకపోతే చెప్పులు కుట్టేటోళ్ళు, డప్పు కొట్టేటోళ్ళు, వీళ్ళంతా శూద్రులేగా. మళ్ళా శూద్రులు అంటావు? మరెవరు మరి వీళ్ళంతా? వాళ్ళంతా వాళ్ళ కులాల పేర్లు నువ్వు చెప్పి ఎవరంట వీళ్ళంటే? అంటే ఈ బల్క్ ఆఫ్ అమౌంట్ అంతా వీళ్ళందరినీ కూడా దేని కింద జమ చేశారు? శూద్ర ఎవరు చేశారు? ఎవరు చేశారు? మళ్ళా నువ్వు బ్రాహ్మణులు చేశారు అని అంటావు. ఇది కాదు. నువ్వు ఫస్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్ణాశ్రమ ధర్మాస్ ఇవి తెలుసుకుంటే సరే సన్న నువ్వు నేను నీకు మాదిగలు ఉన్నారు, చెప్పులు కుడతారు, అత్యద్భుతమైనటువంటి వారియర్స్ ఉన్నారు వాళ్ళల్లో, అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మికతను ప్రవచించినటువంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ ఏమంటావు నువ్వు? వాళ్ళందరినీ శూద్రులు అంటావా? మొత్తాన్ని కులాన్నంతా శూద్రం కింద కట్టేసి రైట్. ఓకే. అంటే అట్లా అంటే గుణాలను బట్టి వాళ్ళు శూద్రులా కాదా అన్నది డిసైడ్ అవుతుంది అని అంటున్నారు. అంతేనా? అంతే. రైట్. ఓకే రైట్. అంటే నేను ఇప్పుడు ఏమంటా అంటే గుణ ప్రాతిపదికన హై ఇంటలెక్చువల్ ఒకవేళ శూద్రులలో ఉంటే ఒకవేళ ఇప్పుడు గుణాల ప్రాతిపదికన ఇంటలెక్చువల్ లోలో ఉండి లేకపోతే బుద్ధిహీనుడయ్యి బ్రాహ్మణులలో ఉంటే, ఇప్పుడు బ్రాహ్మణులో ఉన్న వ్యక్తి శూద్రుడవుతాడు, శూద్రుల్లో ఉన్న వ్యక్తి బ్రాహ్మణుడు అవుతాడు. అదేనా మీరు చెప్పేది? ఎగ్జాక్ట్లీ. అట్లాంటప్పుడు ఎందుకు ఈ శూద్రుల జాతిలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్కి మళ్ళీ శూద్రుల జాతి అనబాతున్నా నువ్వు? మళ్ళా నువ్వు ఒక మొత్తం జాతికంతా శూద్రత్వాన్ని అంటగట్టడం అనేది మీ మాటకే వస్తాము. శూద్రులో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ అందరికి కూడా మళ్ళీ శూద్రులు అంటావు నువ్వు ఇందాక చెప్పిన పేర్లన్నీ చెప్పి వీళ్ళల్లో ఉన్నాను, నేను ఒప్పుకుంటా. పబ్లిక్ కూడా అర్థం కావాలి కదా నేను చెప్పేది. నీకు అర్థమైందా నేను అంటున్నది ఏందో? నువ్వు
ఒక జాతిని లేకపోతే ఒక కులాన్ని శూద్రులుగా పరిగణించడం అనేది తప్పమ్మా. సరే వాట్ ఎవర్ ఓకే నేను మీ మాటలు నేను శాస్త్రం మాట్లాడుతున్నా. సరే నేను అనేది ఏంటి అని అంటే మీకు అంటే ఇప్పుడు అంటే చాలా ఏళ్ళ నుంచి ఇది నియమింపబడ్డది కదా. నేనేమంటున్నా ఇప్పటికి కూడా ఈ వర్ణ వ్యవస్థ వల్ల కొన్ని మార్పులు చేర్పులు జరగలేదు. ఇప్పటికి కూడా శూద్రుల్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్కి సరైన న్యాయం జరగడం లేదు. లేకపోతే వైశ్యాల్లో ఉన్న వాళ్ళకు కావచ్చు, లేకపోతే క్షత్రియులో ఉన్న వాళ్ళకు సరైన న్యాయం జరగట్లేదు. ఓన్లీ బ్రాహ్మణ ఎట్లా అనుకుంటున్నారు? జరుగుతుందా అండి? జరుగుతుందా? జరగడం లేదా? ఎగ్జాంపుల్స్ చెప్పారు. సరే, ఈ దేశాన్ని పాలించేటటువంటి మోడీ ఎవరు? నువ్వు అనేటటువంటి శూద్ర కులంలో పుట్టినవాడు, అవునా కాదా? అండ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ఎవరైనా రెడ్డి. ఎవరు? శూద్రులు అంటారా? వాళ్ళని ఇంకెవరన్నా అంటారా? యోగి ఎవరు? యోగి ఆదిత్యనాథ్. ఎంతమంది శూద్రులు పరిపాలనలో లేరు? నువ్వు ఇది జీవన సమరం. యూ హ్యావ్ టు ఫైట్ విత్ ద. ఫైనల్గా ఏం చెప్పదలుచుకోరు ఈ సబ్జెక్ట్ మీద మీరు? నువ్వు పైకి రాదలుచుకుంటే ఇట్లాంటి అన్ని అడ్డమైన ఆలోచనలు వదిలేసి నువ్వు అనుకున్నటువంటి గమ్యం మీద దృష్టి పెట్టు. నీ లక్ష్యాన్ని ఛేదించడానికి నువ్వు ముందుకు నడు, అంతే. అట్లా జరిగితే ఏదైనా సాధించవచ్చు అంటే ఖచ్చితంగా సాధించవచ్చు. ఏ స్థానానికైనా పోవచ్చు, ఏ స్థానానికైనా వెళ్ళొచ్చయ్యా. పైన ఉండేటటువంటి వాళ్ళందరూ ఎవరున్నారు? అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారు. మరి వాళ్ళందరూ అక్కడికి ఎట్లా చేరుకున్నారు అనుకుంటున్నావు? ఓకే, రైట్. దీక్ష పట్టుదల ఇవన్నీ ఉండబట్టే కదా నీకు కూడా ఎవడైతే దీన్ని చేరుకోవాలనుకుంటాడో వాళ్ళు కూడా దీక్ష పట్టుదలలతో పనిచేస్తే ఇవన్నీ ఇన్హిబిషన్స్ క్రాంతి మనిషిని వెనక్కు లాగేటటువంటి అనేక. సరే, అంటే ఇప్పుడు రైట్, ఇంకొక చిన్న ఇదన్నా చెప్పండి. అంబేద్కర్ ఎవరయ్యా? దళితుడు. ఆయనకు చదువు చెప్పింది ఎవరు? బ్రాహ్మణులు చెప్పారు. ఆయనకు పేరు ఇచ్చింది ఎవరు? అంబేద్కర్ అని బ్రాహ్మణులు ఇచ్చారు. అంబేద్కర్ అనేది బ్రాహ్మణ్ నేమ్. ఎక్కడి దాకా ఎదిగాడు ఆయన? ఏమన్నా ఆయన కులం అడ్డొచ్చింది అక్కడ ఎదగడం? అడ్డు పెట్టారు కదా కులాన్ని. ఆయన పోరాడాడు కదా. ఆయన పోరాడిండు, కానీ కులం అయితే అడ్డం పెట్టారు కదా. పోరాడాడా లేదా? పోరాడి గెలిచాడా లేదా? నువ్వు గెలుపును చూడకుండా ఆయన ఈ దారిద్ర్యం ఏంటంటే సార్, అంటే నేను ఒక మాట కూడా నీకు అడ్డు పెట్టడానికి, నీ గెలుపు, నీ ఉన్నతిని, నీ దీన్ని అడ్డు పెట్టడానికి అనేక రకాలుగా నీ విరోధులు ప్రయత్నం చేస్తారు. దాంట్లో కులం అనేది కూడా ఒక ఆయుధంగా ఉపయోగించు. అంబేద్కర్ గారిది మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి కాబట్టి చెప్తున్నా. ఇప్పటికి కూడా అంబేద్కర్ను ఒక దళిత వాడకు సంబంధించి మాత్రమే పర్మనెంట్ చేసి చూస్తున్నారు, అక్కడికే పరిమితం చేసి చూస్తున్నారు. నిజంగా అంటే మొక్తరా బ్రాహ్మణులు కావచ్చు, లేకపోతే మొక్కాల్సిన అవసరం ఏంది? మొక్కేది ఎందుకు? ఎవడు మొక్కుతున్నాడు? దళితులు మొక్కుతున్నారా? ఎవ్వడు మొక్కడు. ఊరికి నాకు చెప్పకు. ఊరికే ఆయన విగ్రహాలు రోడ్ల మీద పెట్టి గాలికి దుమ్ముకి వదిలేస్తుంటారు తప్ప ఎప్పుడు ఆయన పుట్టినరోజు నాడు కాసిన నీళ్లు పోసి ఉన్న విషయం కాదా? రోజు పోయి ఆయనకు హారతి ఇచ్చి పూజ చేస్తున్నారా సహస్రనామాలు అష్టోత్తరాలతో? ఊరికే ఎందుకు ఏంది కాంట్రవర్సీ దీంట్లో? ఉన్న విషయం. రోడ్లలో విగ్రహాలు కట్టించారు, లేదు ఇళ్లలో పటాలు పెట్టుకొని ఉంటారు. మేము రాముడు వీళ్ళ పటాలు పెట్టుకున్నట్టు వాళ్ళు పెట్టుకుంటారు. దానికి ఏముంది? తప్పే ఉంది? ఎంతమంది దళితులు కాని వాళ్ళ ఇళ్లలో అంబేద్కర్ పటం లేదు? ఉందంటారా? అదే అడుగుతున్నా, ఉందంటారా? ఉన్నారు కదా. ఏదో నిన్న ఒకసారి సంఘ కార్యాలయానికి రా, అంబేద్కర్ పాఠం ఉంటుందో లేదో చూడు. రైట్, ఇది వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ సంబంధించినటువంటి సబ్జెక్టు. ఇది కాసేపు పక్కన పెడదాం సార్. సార్, అంటే మీరు ఎందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది అని అంటే మీరేం చెప్తారు? నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది అని ఏం లేదే. నేను ఎప్పటి నుంచో మీడియాతో నా 30th ఇయర్ నుంచి నేను మీడియాతో
కాకపోతే ఇప్పుడు 10 మందికి తెలిసా అంతే, అవును 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 అదే అంతే. అంతే తప్ప అంటే ఈ రెగ్యులారిటీ ఎందుకు మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నదే నా ప్రశ్న. రెగ్యులారిటీ ఏం లేదు. రెగ్యులారిటీ నేను ఇప్పుడు కావాలంటే ఆపేసి వెళ్ళిపోతాను, నాకు తెలియదు, నీకు తెలియదేమో. కాదు కాదు కాదు, నేను ఏమంటలేను. కాదు. ఉమ్. నాకు నా సొంత ఛానల్ ఒకటి ఉంది తెలుసా మీకు, మదన్ గుప్తా. మదన్ గుప్తా. అవును. దానికి ముందు ఇంకొక ఛానల్ ఉండింది తెలుసా, అది తెలియదు. అది ఐడియా లేదు. దాని పేరు భారతీయులు, ఆ ఛానల్ పేరు. ఉమ్. అద్భుతమైన కంటెంట్ ఉండేది. ఉమ్. యూకే నుంచి దాన్ని హ్యాక్ చేశారు మీ ఛానల్. ఛానల్ని. నేను లేననుకోబాకండి, నాకు తెలిసింది 10 మందికి చెప్పుకుంటున్నాను, నా బిడ్డలకి చెప్పుకుంటున్నానండి. నేను ఎవరికి చెప్తున్నాను, నా జాతికి చెప్పుకుంటున్నా, నా బిడ్డలుగా చెప్పుకుంటున్నా. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా వరకు మత మార్పుడులు అనేటివి జరుగుతున్నాయి. సరే, క్రిస్టియన్ నుంచి హిందూ మతంలోకి కావచ్చు, హిందూ మతం నుంచి క్రిస్టియానిటీ కావచ్చు, అండ్ హిందూ మతం నుంచి ఇస్లాంలో కావచ్చు, ఇస్లాం నుంచి హిందూ మతంలో కావచ్చు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? నంబర్ ఫస్ట్ ఎందుకు జరుగుతున్నాయి, ఎవరో ప్రోత్సహిస్తున్నారు. అవును. ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? వారి మత పెద్దలు ప్రోత్సహిస్తారు. వారి మత పెద్దలు ప్రోత్సహిస్తారు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఇది మీరు చెప్పాలి. దానికి కారణం ఏమిటి? సంఖ్యాబలాన్ని పెంచుకొని రాజ్యాధికారాన్ని పొందడం. అక్కడ ఆధ్యాత్మికత, మత ప్రాతిపదికలు ఏమున్నాయి? అంటే ఓన్లీ టార్గెట్ ఈజ్ రాజ్యాధికారం. ఎస్ ఎస్ 100%. అల్టిమేట్గా రాజ్యాధికారంలోకి రావాలి. ఎస్. అంటే ఈవెన్ ఇప్పుడు హిందూ మతంలో చేరికలు జరిగినా కూడా ఇది రాజ్యాధికారం. ఈ హిందూ మతంలో చేరేదే ఉందంట. నువ్వు ఎక్కడ చేరుతున్నావు ఇప్పుడు? నువ్వు హిందువేనా? అవును. చేరావా నువ్వు దీంట్లో? లేదు. మరి దీంట్లో చేరేది ఏముండదు. అంటే ఇక్కడ నీ ఆచరణ ఏదైతే ఉందో, కొంతమంది ఇస్లామిక్లు, కొంతమంది క్రైస్తవులు కూడా హిందూ మతంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే అవన్నీ వదిలేసుకొని అవన్నీ కాదనుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనము జనరల్ మాట్లాడుకుంటే లలిత్ కుమార్ ఉన్నారు, ఐడియా ఉందా? కరుణాకర్ సుగుణ, వీళ్ళు ఫస్ట్ క్రిస్టియన్స్. ఎట్లా చెప్తావు నువ్వు? వాళ్ళే చెప్పారు కాబట్టి. అంతకుముందు నాలుగు తరాల ముందు, సరే వాట్ ఎవర్, మతాన్ని నమ్మి వీళ్ళైతే కాదు సార్. 4 తరాల ముందు ఎవరు వాళ్ళు? 4 తరాల ముందు హిందువులే ఉంటారు. ఇప్పుడు వీళ్ళని ఏమంటాం? హిందువులే అంటారు. బయటకు పోయిన వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చారని అంటారు. అంతేనా? ఓకే, సరే. ఇంటికి తిరగవచ్చు. సరే, ఇంటికి తిరగవచ్చు ఉంది కదా. ఈ కార్యక్రమం ఏందన్నట్టు అసలు, అంటే ఎందుకు జరిగింది ఇట్లా? ఎవరు ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు ఎక్కడైనా నువ్వు హిందూ ధర్మంలోకి రా, ఇక్కడికి వస్తే నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, నీకు చాలా మంచి జరుగుతుంది, నీకు అది వస్తుంది ఇది వస్తుంది అని ఇప్పుడు ఎవడైనా చెప్పినాడా? చెప్పరు. మరి ఇక్కడ నీకు అది లేదు కదా. ఆ రెండు మతాల్లోనే ఉన్నది అది. రైట్. అండ్ ఇంకోటి, అంటే నేను చాలామంది పాస్టర్స్ని ఇంటర్వ్యూ చేసిన. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, క్రైస్తవ మతాన్ని నమ్మడం వల్ల స్వర్గానికి పోవడం, లేకపోతే వాళ్ళ భాషలో చెప్పడం పరలోకం అనుకుంటా, ఐ థింక్ సో, పరలోకానికి పోవడం ఈజీ అవుతుంది, ఓన్లీ క్రైస్తవుడై ఉంటే మాత్రమే, యేసు నమ్మితే మాత్రమే పోతారు అని అంటారు. ఇప్పుడు హిందువులు పోతారా పోరా అని నేను మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? స్వర్గం అనేది యాడ్ ఉంది, నువ్వు పోయి చూసి వచ్చినా? పోయి చూసేస్తే గిడికెత్తు. మళ్ళీ ఒక బయాస్ దీన్ని పట్టుకొని నువ్వు జనాల్ని మోసం చేయడం కాదు. అంటే జనాలను మోసం చేయడమే. ఉందో లేదో తెలియదు నీకు. ఒక్కటి, ఉద్ధరే ఆత్మానాత్మానం అని చెప్తుంది నా ధర్మం. ఓకే. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలా, నిన్నెవ్వడొచ్చి ఉద్ధరించడు. ఇప్పుడు నీకే నువ్వు పోరాడుతున్నావా ఈ స్థితికి రావడానికి? పోరాడావా? లేకపోతే నిన్నెవడైనా నాయన నీకేమి పర్వాలేదు నేనున్నాం కానీ అని చెప్పన్నారా? అన్నారా? చెప్పు. నాకు నేనే. మరి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఆత్మ ఇప్పుడు ఇది లౌకిక ప్రపంచం. లౌకిక ప్రపంచంలో నువ్వు పోరాడావు, నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నావు. అంతఃప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే. నీ సాధన నువ్వు చేయాల్సిందే. నీ అభ్యున్నతి అంటే ఆధ్యాత్మిక అభ్యున్నతి, అభివృద్ధి నీకు నువ్వు కష్టపడి సాధించుకోవాల్సిందే తప్ప ఎవడు నేను ప్రార్థన చేస్తే నీకు తగ్గుద్ది, ఆయిల్ రాస్తే తగ్గుద్ది, అండ్ నేను చిటికేస్తే టార్చ్ 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 అంటే తగ్గదా అండి? టార్చ్ 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 అంటే నువ్వు నాకు దగ్గు వస్తుంది, తగ్గదు. నేనంటే తగ్గదు, అనేటోళ్ళు అంటే తగ్గదు. ఎవడు రమ్మను, సరే నేను తీసుకొని వస్తా. ఒక
ఒక ఇది పెడదాం, డిబేట్ డిబేట్ కాదు, డిబేట్ కాదు, డిస్కషన్, పబ్లిక్ టెస్ట్, టెస్టిమోనీ. నేను రోగుల్ని తీసుకొని వస్తా, అతన్ని నయం చేయమను. మీరు రెడీ ఉన్నారు? సాష్టాంగ నమస్కారం చేసి. అమ్మతేజ అని ఒక ఆయన ఉన్నాడండి, అమ్మతేజ, మీరు పేరు వినుంటారు అనుకుంటాను, తెలియదా మీకు? అమ్మతేజ అని అట్టి పండ్లు ఇస్తే పిల్లలు పుడతారు, మాట చెప్తున్నా. టార్చ్ అంటే వాళ్ళకి ఏమైనా పక్షవాతం కానీ మాటలు, పక్షవాతం ఉంటుంది కదా, పక్షవాతం, ఫెరాలసిస్, అవి పోతాయి. ఇటువంటివన్నీ చేయగలుగుతాడు ఆ పాస్టర్. నేను నీకు అదే చెప్తున్నా. సరే, పిల్లలు పుట్టిన వాళ్ళని నేను తీసుకొని వస్తా, అట్టుపండి మనం పుడతారా లేదు. నేను డేటా కలెక్ట్ చేసావా నువ్వు? నేను క్లెయిమ్ చేసుకోవడం కాదు. ఇప్పుడు సపోజ్ 100 మందికి ఇచ్చాడు అనుకుందాం, మన లెటర్స్ బీ ఇన్ సైంటిఫిక్ వే. 100 మందికి ఇచ్చాడు, ఇద్దరికి పుట్టారు. ఆ ఇద్దరిని చూపిస్తారు. 98 మంది సంగతి ఏంది? ఈ ఇద్దరు వీడిచ్చిన అరటిపండు వాళ్ళ పుట్టాడా, లేకపోతే వాళ్ళు రాత్రి చేసుకున్న కార్యం వల్ల పుట్టారా? సరే, ఇది కాసేపు పక్కన పెడితే అవునా కాదా? రైట్. అయితే ఇంకోటి ఏంటంటే, ఎక్కడో అంటే ఒక ఆడిటోరియంలో మీటింగ్ జరుగుతుంది, మైక్ పెట్టుకుంటాడు, స్వప్న నీకు జాబ్ వచ్చింది అని అంటాడు. నీకు జాబ్ వస్తుంది, యేసుక్రీస్తు చెప్పాడు నాకు అని అంటాడు. అది ఎట్లయితుంది? ముందు డేటా తీసుకోనంటే నువ్వు చెప్పలేవా? డేటా తోటే అంత కాకా. అంటే వీళ్ళకి అద్భుతమైన శక్తులు ఏముండే అంటారా? సరే, వాళ్ళ శక్తులుంటే వాళ్ళకి నిజం అబ్బా, వీళ్ళకి శక్తులు ఉన్నాయని కొంచెం సేపు ఒప్పుకుందాం. ఓకే, పోపును లేపి నిలబెట్టి నడిపించకూడదా? పోపు ఎందుకు వీల్ చైర్లో తిరుగుతున్నాడా? చెప్పబోనాక పోపు వీల్ చైర్లోనే తిరుగుతున్నాడా లేదా? చచ్చిపోకుండా ఉంటాడా? ఆయన్ని లేపి నిలబెట్టమను, రేపు చచ్చిపోతే బతికించమను. ఊరికే కథలు చెప్పడం కాదు, కాస్త రేషనల్గా. ఈ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ, ఈ రెండిట్లో ఏంటంటే నీ లాజికల్ బ్రెయిన్ దొబ్బిద్ది. లాజికల్ బ్రెయిన్ ఉండదు. సరే, ఓకే, ఇవి కాసేపు లాజికల్ బ్రెయిన్ ఉంటే ఇవన్నీ ఎట్లా నమ్ముతారయ్యా? సరే, డన్, ఓకే, ఇవి కాసేపు పక్కన పెడదాం. అంటే ఈ సబ్జెక్ట్లో మీకు ఏ రకంగా సబ్జెక్ట్ అర్థమవుతుందో ఆ రకంగా మీరు సబ్జెక్ట్ తీసుకోండి ప్రజలారా. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, హిందూ ధర్మంలో కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది ఫ్రాడ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఉండరు? అంటే ఎందుకు లేరంట? ఇప్పుడు లేరా? ఉన్నారు అని అంటున్నాను నేను. ఉన్నారు. అంటే వాళ్ళని తప్పన్నాం కాబట్టి వీళ్ళని మంచివాళ్ళు అనాలా? అంటే అంటే ఇటువంటి కార్యక్రమం అంటే దేవుడి పూజలో ఉన్నవాళ్ళు, అంటే స్వామీజీలుగా గురూజీలుగా ఉన్నవాళ్ళు తప్పులు చేసి ఇవాళ దేవుని మీద నమ్మకం పోగొట్టేటట్టు చేస్తున్నారు అని అంటే దీన్ని ఏమంటారు మీరు? ఖచ్చితంగా చేస్తున్నారు కదా. వాళ్ళు చేస్తున్నటువంటి హాని అంతా ఇంత కాదు. నువ్వు ఏది ప్రజలకు నిజం చెప్పకుండా ప్రజల్ని సరైనటువంటి నువ్వు ఇంకేంది, ఇప్పుడు నువ్వు తప్పు చేస్తూ వీళ్ళకి ఏం బోధిస్తావు? సరే, చీకట్లో తప్పు చేస్తా బయటకు వచ్చి బోధిస్తున్నాడు. మన హైందవ ధర్మంలో ఒక సిస్టమ్ ఉంది, గురువుని పరీక్షించి ఎన్నుకోవాలి, గురువును టెస్ట్ చేయాలి. ఎస్, వివేకానందుడు రామకృష్ణ పరమహంసని అట్లా టెస్ట్ చేసి ఎన్నుకున్నాడు. ఓకే, ఆయన పరుపు కింద కాయిన్ పెడతాడు. రామకృష్ణ చదివేవా, విన్నావా ఈ కథ? చెప్పండి. ఇన్సిడెంట్, కథ కూడా కాదు, ఇన్సిడెంట్. ఇట్స్ అన్ ఇన్సిడెంట్. ఈయన పరీక్షిద్దామని ఎవరు? వివేకానందుడు రామకృష్ణ పరమహంసను పరీక్షిద్దామని కాయిన్, మనీ కాయిన్ని ఆయన పరుపు కింద పెట్టాడు. రామకృష్ణ పరమహంస మంచం మీద కూర్చొని ఒళ్ళంతా మంటలు పడుతుంది అని లేచాడు. దేనికి? ఆ కాయిన్ ఉంది అందుక. అంటే ధనం మీద అంత విరక్తి ఆయనకి చేసి వివేకానందుడు రామకృష్ణుడిని ఎన్నుకున్నాడు. రైట్, ఓకే సార్. నీకు లేదమ్మా, ఇక్కడ నీకు గురువు నీకు ఎంతవరకు అంటే నీకు మార్గనిర్దేశకుడు మాత్రమే. నిన్ను ఇప్పుడు గుర్రాన్ని నీళ్ల వరకు తీసుకెళ్ళగలవు, నీళ్లు తాగించగలవా? సో గురువు చేసే పని నిన్ను నీళ్ళ దాకా తీసుకెళ్ళగలడు. నీళ్లు తాగాల్సినటువంటి బాధ్యత, దాహం కావడమో లేకపోతే నీళ్లు తాగాలని కోరిక ఉండడమో అవసరమో ఇవన్నీ నీకు సంబంధించినవి. అంటే సాధన ఇదంతా నీకు సంబంధించింది. ఓకే,
నాయన ఇట్లా చేయి నాయన, ఇట్లా ఇదిగో ఈ మంత్రం జపించు, ఇదిగో ఇలా నీ ఇది చెయ్యనని చెప్పి గురువు చెప్తాడు. నువ్వు రోజు వచ్చి నువ్వు మంత్రం చేసావా లేదా, నీ శ్రద్ధను బట్టి ఉంటుంది. నేను అందుకే ఇందాక మొట్టమొదట నేను ఒక మాట మాట్లాడాను, ఉద్ధరే ఆత్మనాత్మానామని. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే. నీ సాధన నీదయ్యా, ఎవడో ప్రార్థన చేస్తే నీకు తగ్గదు. రైట్, ఓకే సార్. అండ్ నేను విన్నది ఏంటంటే మీరు మహాభారతం మీద ఏదో స్పెషల్ స్టోరీ చేస్తున్నారు అని చెప్పేసి. స్పెషల్ స్టోరీ కాదు, యాక్చువల్గా నా ఆలోచన ఏంటంటే మహాభారతం ఇట్స్ ఎ వాస్ట్ స్టోరీ. దాన్ని చాలామంది దాన్ని జిస్ట్ చెప్తుంటారు. ఇది ఒక సంఘటన తీసుకొని దానికి ఉన్నటువంటి గొప్పతనం, ఆ క్యారెక్టర్స్ గొప్పతనం ఇవన్నీ చెప్తుంటారు. అలా కాకుండా నేను అనుకున్నది ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా మహాభారతం వచన రూపంలో తెలుగు, ఇప్పుడు నువ్వు కథ చెప్పినట్టుగా మొత్తం ఆ శ్లోకాల అర్థాలని ఓకే అట్లా చేసి చెప్పాలా అనేది ఆలోచన. రైట్, ఓకే సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రైట్ సార్, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ సందేహాలు తీరినట్టేనా లేకపోతే? సార్ చాలా ఉన్నాయి, చెప్పండి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చేద్దాం. ఒకటి క్రాంతి గారు, మనం హాయిగా మనం సబ్జెక్ట్ మాట్లాడుకుంటే బోలెడు సబ్జెక్ట్ ఉంది క్రాంతి గారు మనకి. అవును. మనం నీ ధర్మం ఏం చిన్న ధర్మం కాదయా. ఇన్ని ఇప్పుడు ఒక్క ప్రశ్నతో నేనే ప్రశ్న వేసుకొని నేనే ఆన్సర్ ఇస్తాను. చెప్పండి. కొందరు అడుగుతుంటారు, ఒక పుస్తకం చాలదా, ఇన్ని పుస్తకాలు ఎందుకు, ఒక దేవుడు చాలదా, ఇన్ని దేవుళ్ళు ఎందుకు. ఇప్పుడు నీకు ఒక్క పుస్తకం ఒక్క దేవుడు, కానీ మానవ మేధస్సు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది, కొత్త కొత్త విషయాల్ని కనుక్కుంటూనే ఉంటుంది, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది మానవ మేధస్సు. క్రాంతి ఒక్కడేనా ఈ లోకంలో తెలియగలవాడు? చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరి మేధస్సు పుస్తకాల రూపంలోనూ గ్రంథాల రూపంలోనూ వస్తే కదా నీకు తెలుస్తుంది. మరి ఆ గ్రంథాలు అవసరం అంటావా, ఇన్ని గ్రంథాలు అవసరం అంటావా లేదంటావా? ఒక్క గ్రంథం సరిపోద్దా? మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానం అంతా ఒక గ్రంథంలో వచ్చేస్తుందా? రైట్, అది నా ధర్మం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.